సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేణుగోపాల స్వామి అలంకరణలో దేవరులతో కలిసి వరాహ పుష్కరిణిలో నౌక విహారాన్ని చేస్తున్న స్వామివారిని చూసి భక్తులు పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ యువ సింగాల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు స్వామివారికి స్వాగతం పలికి పుష్కరిణిలో నిర్వహించిన నౌక విన్యాసంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ కూడా ఇంతమంది భక్తజనం రావడానికి దోహదం చేసిన మీకు చేసినటువంటి భక్తజన సమూహానికి, తర్వాత సేవా సంఘాలకి, తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళ శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో చాలా అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, సౌందర్యమైనటువంటి, అందరికీ దర్శనీయమైనటువంటి ఉత్సవం తెప్ప తిరునాళ్ళ మహోత్సవం. ఇక్కడ ఉండేటువంటి వరాహ పుష్కరిణిలో స్వామివారు హంస వాహనం, హంసాకృతి తెప్పపైన వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో స్వామి నౌకా విహారాన్ని స్వీకరిస్తారు. ఆ నౌకా విహార మహోత్సవం అవుతోంది. ఇవాళ స్వామివారు 3 మార్ల మంటపం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా మంటపంలోకి ప్రవేశించిన తర్వాత